హే గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ డే 2 ఇన్ షిరిడి. నేనైతే మార్నింగ్ 5:30కి లేచి టెంపుల్కి అయితే వెళ్ళాను. అది నేను షార్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. ఎగ్జాక్ట్ గా నా దర్శనం అయితే 30 minutes లో అయిపోయింది. సో మేము సెకండ్ డే కి రూమ్స్ ఆల్రెడీ ముందే బుక్ చేసుకున్నానని చెప్పాను కదా. ఆ చెకింగ్ టైం అయితే 12 o'clock అనమాట. నా ఫ్రెండ్స్ అయితే 10 o'clock వరకు రెస్ట్ తీసుకున్నారు. సో మేము ఆశ్రమంకి వచ్చేసరికి 11 o'clock అయితే అయ్యింది. నేనైతే టికెట్స్ సాయి ఆశ్రమం భక్తి నివాస్ లో అయితే తీసుకున్నాను. సాయి భక్తి నివాస్ వేరు అండ్ సాయి ఆశ్రమం భక్తి నివాస్ అయితే వేరు. నేనైతే ఎక్కువగా క్రౌడ్ సాయి ఆశ్రమం భక్తి నివాస్ లో అయితే చూసాను. బట్ రెండు భక్తి నివాసెస్ అయితే చాలా బాగుంటాయి. మనం టికెట్ బుక్ చేసుకున్నప్పుడు ఒక స్లిప్ అనేది జనరేట్ అవుతుంది. ఆ స్లిప్ జెరాక్స్ తీయించుకొని అండ్ ఆధార్ కార్డ్ కూడా జెరాక్స్ తీయించుకోవాలి. ఒకళ్ళ ఆధార్ కార్డ్ అయితే సరిపోదు. ఎన్ని మెంబర్స్ మనం బుక్ చేసుకున్నామో అన్ని మెంబర్స్ ఆధార్ కార్డ్స్ అయితే జెరాక్స్ తీయించుకోవాలి. సో ఆ జెరాక్స్ పేపర్స్ అన్ని పట్టుకొని లైన్ లో అయితే నించోవాలి. ఇక్కడైతే మనకి వెరిఫికేషన్ అయితే అవుతుంది. వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి రూమ్ కీస్ అయితే ప్రొవైడ్ చేస్తారు అక్కడే. ఎప్పుడైనా రూమ్స్ బుక్ చేసుకున్నప్పుడు జెరాక్సెస్ ముందు తీసుకోవడమే చాలా బెస్ట్. సో మాకైతే రూమ్ కీస్ అండ్ స్లిప్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ స్లిప్ అయితే అస్సలు మిస్ చేసుకోకండి. లాస్ట్ లో చెక్అవుట్ లో అయితే మనకు అడుగుతారు. మా రూమ్ నెంబర్ అయితే L77. మేమైతే మొత్తం తిరిగి మళ్ళీ అదే ప్లేస్ కి అయితే వచ్చాము. యాక్చువల్లీ మీకు ఫస్ట్ లోనే బోర్డ్ మీద అయితే మెన్షన్ చేసి ఉంటాయి, లెఫ్ట్ సైడ్ వెళ్ళాలా లేదంటే రైట్ సైడ్ వెళ్ళాలా అని. ఇక్కడ ప్లేస్ అయితే చాలా పీస్ఫుల్ గా అండ్ చాలా బాగుంది. అండ్ మనకి ఏ ఆశ్రమంలో అయినా పార్క్ అయితే పక్కాగా ఉంటుంది. నేను ఆల్రెడీ ఆశ్రమంకి అయితే వచ్చాను, బట్ ఇటు సైడ్ అయితే రాలేదు. పట్టింపుమనిన దిక్పతులను చూచి దిగ్భ్రాంతి చెందినది. సో ఇక్కడైతే మనకి డీటెయిల్స్ అండ్ సిగ్నేచర్ అయితే అడుగుతారు. మేమైతే ఇప్పుడు 3rd floor కి అయితే వెళ్తున్నాము. పరమ సాధ్వి పరమాత్మలకే పాలు ఇచ్చి పాలించినది. మీకు ఇప్పుడైతే మా రూమ్ చూపిస్తాం పదండి. లక్ష్మీ సరస్వతి పార్వతులు పరితపించి మాకు 3 beds అయితే ప్రొవైడ్ చేశారు అండ్ 1 extra బెడ్ కూడా ఇచ్చారు. 350కి రూమ్ కి 5 members అయితే ఎలా ఉంది. మా రూమ్ లో 4 members కాబట్టి 300 అయితే చార్జ్ చేశారు. ఇక్కడ చిన్న వాష్ బేసిన్ అండ్ క్యూట్ మిర్రర్ అయితే ఇచ్చారు. మనకి ఇక్కడ 2 separate bathrooms అయితే ఉన్నాయి. మేమైతే ఫ్రెష్ అప్ అయ్యి శనిసింగనాపూర్ అయితే వెళ్దామని ఫిక్స్ అయ్యాము. సో ఫ్రెష్ అప్ అయ్యేసరికి మధ్యాహ్నం అయితే అయిపోయింది. మేమైతే ఆశ్రమంలో ఉన్న ఫుడ్ అయితే తినడానికి వెళ్తున్నాము. మీకు ఇందాక చెప్పాను కదా, రూమ్స్ కి వెళ్ళడానికి మనకి బోర్డు మీద అయితే మెన్షన్ చేసి ఉంటాయని. A to G చూడండి, నా లెఫ్ట్ సైడ్ అయితే కనిపిస్తుంది. మనకి ఫ్రీ మీల్స్ అయితే రూమ్ కీస్ ఇస్తారు కదా, దాని పక్కనే ఉంటుంది. సో ఇదైతే ఎంట్రన్స్ అన్నమాట. ఎంట్రన్స్ నుంచి లోపలికి వచ్చిన వెంటనే రైట్ సైడ్ అయితే మనకి రూమ్ కీసెస్ ప్రొవైడ్ చేస్తారు. దాని పక్కనే ఫ్రీ మీల్స్ అయితే కనిపిస్తుంది. ఈ రోజు కర్రీస్ అయితే చేంజ్ అయ్యి అండ్ ఆశ్రమంలో ఎక్స్ట్రాగా స్వీట్ అయితే పెడతారు. ఇక్కడైతే ఒక సిచ్యువేషన్ అయింది. మేము శనిసింగనాపూర్ అయితే వెళ్దాం అనుకున్నాం కదా. మేమైతే లంచ్ చేసేసి ఆశ్రమం బయటకు అయితే వచ్చాము అండ్ క్యాబ్ డ్రైవర్స్ అయితే మా దగ్గరకు వచ్చారు. శనిసింగనాపూర్ వెళ్దాం అనుకుంటున్నారా, అయితే 2K అవుతుంది మేడం అని చెప్పారు. సో మేమైతే బ్లాంక్ ఫేసెస్ పెట్టుకొని అసలు డిస్టెన్స్ ఎంత, పెట్రోల్ కాస్ట్ ఎంత అవుతుంది అని లైక్ అలా ఆలోచించామన్నమాట. మీన్ వైల్ వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు, ఇలాగా పెట్రోల్ కాస్ట్ అండ్ టోల్ గేట్ కాస్ట్ మేమే భరిస్తాము అండ్ 2 temples ఎక్స్ట్రాగా చూపిస్తామని కూడా అన్నారు. సో వి వర్ జస్ట్ థింకింగ్ మేము ప్రొసీడ్ అవ్వాలా లేదా అని. ఇంతలో మా శ్రావ్య అయితే 1800 ఇచ్చేసి వెళ్ళిపోదాం అని అన్నది. సో అదే టైం కి మా ఆశ్రమం ముందు ఒక వ్యాన్ వచ్చింది. సో మాకు వ్యాన్ డ్రైవర్ అయితే 200 rupees శనిసింగనాపూర్ వస్తారా అని అడిగారు. అదేంటి వెళ్ళడానికి 200 rupees రావడానికి 200 rupees అంటే లేదు, వెళ్ళి రావడానికి 200 rupees అని అన్నారు. నిజంగా బాబా బ్లెస్సింగ్స్ వల్ల అయితే మేము ఈ వ్యాన్ లో ఉన్నాము అండ్ మాకు మనీ కూడా చాలా సేవ్ అయింది. మీకు అందరితో వెళ్ళడం కంఫర్టబుల్ అయితే ఇలాంటి వ్యాన్స్ చాలా బెస్ట్ అండ్ మనం మనీ కూడా చాలా ఎక్కువగా సేవ్ చేయొచ్చు. అదే ఇక్కడ లావణ్య కూడా చెప్తుంది. సో బీ కేర్ఫుల్ గాయ్స్.
ఇక్కడైతే మనకి 10 minutes బ్రేక్ అన్నమాట. నేనైతే ఫుల్ గా పడుకున్నాను. మా శ్రీజ కింద పడిపోయింది. भक्तों के सदा दुख संताप हरो शुभ दृष्टि दया भाव ఇక్కడైతే మాకు షుగర్ కేన్ జ్యూస్ అయితే తాగాలని ఉంది, కానీ అలా ఎద్దుతో షుగర్ కేన్ జ్యూస్ తయారు చేయడం మాకైతే అస్సలు నచ్చలేదు. అందుకే మేమైతే తాగలేదు. हर मस्तक की रे మేమైతే శని సింగనాపూర్ అయితే వచ్చేసాము. చూడండి ఎంత బాగుందో. न करेगा कौन ज्ञानी ध्यानी सब तेरे सम्मुख रहते मौन सुख संपत्ति का यहाँ होना कभी विनाश भास्कर ललाना हमें करना कभी निराश जय 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 शनिदेव ఈ శనిదేవుడికి గుడి అయితే కట్టలేదు, లైక్ ఓపెన్ ప్లేస్ లో ఉంటారన్నమాట. ఇక్కడ వాటర్ అయితే ఫ్లో అయి ఉంటది, మనమైతే కాలు కడుక్కోవాలి. అండ్ వాటర్ అయితే ఇలా స్ప్రింకిల్ చేస్తున్నారు. అప్పుల్లో అయితే చెరువులో స్నానం చేసుకొని దేవుని దర్శించుకునేవారంట. की बरसात शुभ दृष्टि तेरी मांगते दे नहीं పూజ చేసుకోవడానికి మనకి 500 అయితే ఛార్జ్ చేస్తారు. మేమైతే ఏమీ తీసుకొని రాలేదు కాబట్టి ఓం శం శనేశ్వరాయ నమః 108 టైమ్స్ చెప్పేసుకొని శని అంతా పోవాలని చెప్పి వెనక్కి తిరగకుండా అయితే వచ్చేసాము. చూస్తున్నారు కదా, ఇవైతే బర్ఫీస్ అంట. మాకైతే ప్రసాదం కింద ఇచ్చారు, ఐ మీన్ కొనుక్కున్నాము. मांगते जिन पर हो तेरा कोप चरणन में शनि देव तेरे त्रिभुवन करे पुकार ఈ టెంపుల్ అయితే చాలా పెద్దది అండ్ ఇక్కడ చాలా పీస్ఫుల్ గా కూడా ఉన్నది. मुक्त रहे संसार जय जय నాకైతే డ్రైవర్ 1.5 hour అయితే టైం ఇచ్చారు దర్శనం చేసుకోవడానికి. देव बाधा हरो हर काज की विघ्न कर समाधान మేమైతే సాయి ఆశ్రమం భక్తి నివాస్కి అయితే వచ్చేసాము. మమ్మల్ని ఎక్కడ పికప్ చేసుకున్నారో అక్కడే డ్రాప్ చేస్తారు. మనం గుర్రం మీద కూడా టెంపుల్కి అయితే వెళ్ళొచ్చు. ఆశ్రమం నుంచి 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. మేమైతే ఆపోజిట్ లో ఉన్న రెస్టారెంట్ లో డిన్నర్ చేసేసి ఆడుకోవడానికి అయితే వెళ్ళిపోయాము. करो ग्रहों के सिर मोर దిస్ ఈస్ డే 2 ఇన్ షిరిడి. మీకైతే నా వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డే 3 అయితే ఇంకా బాగుంటుంది. వీడియోని త్వరగా అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సీ ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్స్. బై గైస్.